యాంకర్ శివజ్యోతి తను మొన్న చేసినటువంటి ఒక వెకిలి చేష్ట అనాలా లేకపోతే గనక కామెడీ జోక్ అనాలా 10,000 రూపాయల శ్రీవాణి టికెట్ దర్శనానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా చక్కగా ప్రసాదం అందిస్తున్నారంటే అన్న ప్రసాదం ఒక అద్భుతమైన అవకాశం. వాస్తవంగా అక్కడేమి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మామూలు క్యూ లైన్లో అయితే గంటల తరబడి నిలబడుతున్నారంటే ఒక అర్థం ఉంది. అక్కడైతే అంత అవసరం ఉండదు. ఒక గంటన్నరలో దర్శనం అయిపోతుంది. అక్కడ ఆకలితో ఉన్నామంటూ ప్రసాదం తీసుకున్నారు. పులిహార కొద్దిగా ఎక్కువ అడిగి తీసుకున్నారు. తనతో ఆ టీం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదరు వీళ్ళు వెళ్ళినటువంటి సందర్భం. అయితే అక్కడ రీల్స్ అనేటటువంటిది చేయడం అనేది తప్పు. ఒకటి ఆ రీల్ చేసేటటువంటి సందర్భంలో ఏది మేము కాస్ట్లీ అడుక్కునే వాళ్ళము, ఇక్కడ జీవితంలో ఫస్ట్ టైం లాంటి వ్యాఖ్యలు, నవ్వుతా సరదాగా ఒక వెటకారంగా మాట్లాడటం అన్నటువంటిది పెద్ద ఎత్తున పబ్లిక్ ట్రోల్ చేసేటప్పటికి తను క్షమాపణ చెప్పింది. ఇక అక్కడతో క్లోజ్ అయిపోయింది అనుకుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు గారు సీరియస్గా స్పందించారు ఈ వ్యవహారంలో. ఆమెకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఆధారంగా దర్శనాలకి బ్యాన్ చేశారు. ఇక పైన తిరుమల తిరుపతి దేవస్థానంలో తను దర్శనం చేసుకోవడానికి ఆధార్ కార్డు ద్వారా దర్శనం చేసుకోవడానికి లేకుండా నిషేధం విధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ తరహా నిషేధం అనేది. ఒక భక్తులు తప్పు చేస్తే వేరే విధమైనటువంటి శిక్ష ఉన్నాయి, పోలీస్ కేసా లేకపోతే ఇంకోటి తప్పించి దర్శనాన్ని రద్దు చేసే అధికారం ఉందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. దర్శనం ఒక వ్యక్తి తన ఇష్టదైవాన్ని దర్శనం చేసుకోవడం అన్నటువంటిది బ్యాన్ చేసే హక్కు ఆలయాలకి ఉంటుందా, ఇది ఒక పాయింట్. ఆవిడ వెటకారం చేయడం తప్పే. ఆ తర్వాత క్షమాపణ చెప్పినటువంటి దాన్ని అంగీకరించాలా లేదా అన్నటువంటి దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇట్లాగా దర్శనాలు బ్లాక్ చేయడం, బ్యాన్ చేయడం అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇక ఇది రాజకీయ కక్షలకు కూడా వాడుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళకి వేరే ఇష్యూస్ కిందకి మారుతాయి. అట్ ద సేమ్ టైం శివజ్యోతికి సంబంధించినటువంటి ఉదంతంతో కొత్త చర్చకి తావిచ్చినట్టయింది.